చాంద్రమాన సంప్రదాయాన్ని అనుసరించి చంద్రుడు మృగశిర నక్షత్రంలో ఉండే నెల మార్గశీర్షం. ఈ మాసము శ్రీ మహావిష్ణువునకు అత్యంత ప్రియమైనది. మాసానాం మార్గశీర్షోహం, మాసాల్లో తాను మార్గశిర మాసాన్ని అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలోని విభూతి యోగంలో. ఈ మాసమంతా శ్రీ మహావిష్ణువును తులసీదళములతో పూజించడం ఎంతో పుణ్యదాయకం. శ్రీ మహావిష్ణువుతో పాటు ఆయన వక్షస్థల వాసిని అయిన శ్రీ మహాలక్ష్మిని కూడా పూజించినట్లయితే వారి ఇంట ధన ధాన్య సమృద్ధి కలగడమే కాక సమస్త శుభములు చేకూరుతాయి. లక్ష్మీదేవి హిందూ మత ప్రధాన దేవత. ఈమె త్రిమూర్తులలో ఒకరైన విష్ణువు భార్య. పార్వతి, సరస్వతితో పాటు లక్ష్మీదేవి త్రిదేవతలలో ఒకరు. ఈమె డబ్బు, సంపద, శాంతి, శ్రేయస్సు, అదృష్టాలకు దేవతగా పరిగణించబడుతుంది. సర్వాలంకారములను, సర్వాభరణములను ధరించి చాలా శోభాయమానంగా ఉంటుంది. లక్ష్మీదేవి తన 4 చేతులలో 2 చేతులతో పుష్పాలను పట్టుకొని బంగారు నాణెములను అనుగ్రహిస్తూ ఉంటుంది. ఈమె తామర పువ్వు మీద కూర్చుని ఉంటే గజములు ఆ తల్లిపై మధుర జలములను అభిషేకిస్తూ ఉంటాయి. అటువంటి భాగ్యములను ప్రసాదించే దేవత అయిన శ్రీ మహాలక్ష్మి యొక్క ఆవిర్భావము ఏ విధముగా జరిగింది అనే విషయమును విష్ణు పురాణము ఎంతో స్పష్టముగా తెలియచేసినది. శ్రీ మహావిష్ణువునకు, శ్రీ మహాలక్ష్మికి ఇరువురికి అత్యంత ప్రీతికరమైన మార్గశిర మాసములో జగన్మాత లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావ చరిత్రను తెలుసుకున్న వారు తమ జన్మ జన్మల సంచిత పాపకర్మల ఫలితముల నుండి విముక్తులై ఈ జన్మలో సకల శుభములను, సర్వైశ్వర్యములను అనుభవించి అంత్యమున శ్రీ విష్ణు పదమైన వైకుంఠమును చేరుకుంటారని శ్రీ విష్ణు పురాణము వివరిస్తున్నది. ఇప్పుడు ఆ వివరమును తెలుసుకుందాము. దేవదానవులు అమృతము కోసము క్షీరసాగర మథనమునకు పూనుకున్న కథా వివరమును గురించి మనకు తెలుసు. ఒకానొక శుభముహూర్తములో దేవదానవులిరువురు కూడా సాగరమథనము ప్రారంభించారు. ఆ సాగరమును చిలకడానికి మందర పర్వతమును కవ్వముగాను, సర్పరాజైన వాసుకిని త్రాడుగాను చేసుకుని ఆ వాసుకి తలవైపు దేవతలు, తోకవైపు దానవులు పట్టుకున్నారు. కానీ భయంకర విషాగ్ని జ్వాలలు వెదజల్లే సర్పరాజు వాసుకి తలవైపు దేవతలు ఉండడం శ్రేయస్కరము కాదని భావించిన శ్రీ మహావిష్ణువు అసురులను రెచ్చగొట్టి వారు తలవైపు, దేవతలు తోకవైపు ఉండేలా చేశాడు. సాగర మథనము ప్రారంభమైంది. చిలుకుతున్న ఒత్తిడికి తట్టుకోలేక వాసుకి ముఖముల నుండి కాలకూట విషము యొక్క జ్వాలలు వెలువడడం ప్రారంభించాయి. తలవైపున ఉన్న అసురులలో చాలామంది ఆ భయంకరమైన విషాగ్ని జ్వాలలకు మాడి మసైపోయారు. దానితో మందర పర్వతము అదుపు తప్పి ఒకవైపుకు ఒరిగిపోతోంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు కూర్మావతారమును ధరించి మునిగిపోతున్న మందర పర్వతమును తన మూపుపై పైకెత్తి నిలిపాడు. ఆ విధముగా చిలుకుతున్నప్పుడు పాలకడలిలో నుంచి అనేకములు ఉద్భవించాయి. ఆ విధముగా వెలువడుతున్న వాటిలో దేవతలకు హవిస్సులు అందించడానికి కామధేనువు ప్రప్రథమముగా ఆవిర్భవించింది. ఆ తరువాత వారుణీదేవి ఉదయించింది. తదుపరి దివ్యమైన సుగంధభరితమైన పరిమళములను నలుదిశలా వ్యాప్తి చేస్తూ పారిజాత వృక్షము వెలువడింది. ఆ తరువాత అప్సరాంగనలు, చంద్రుడు వెలువడినారు. ఆ విధముగా వెలువడిన చంద్రుని పరమేశ్వరుడు గ్రహించి తన శిఖలో అలంకారముగా ధరించాడు. ఆ తరువాత పీతవస్త్రాంబరధారుడై తన 2 హస్తములలో అమృత భాండమును ధరించి ధన్వంతరి ఉదయించాడు. ఆ అమృత భాండమును చూసిన దేవదానవుల ఆనందమునకు హద్దులు లేకుండా పోయాయి.
ధన్వంతరి ఆవిర్భవించిన తరువాత 4 దిక్కులలోనూ మహాద్భుతమైన వెలుగులు వ్యాపించాయి. ఆ వెలుగుల మధ్యలో నుండి పద్మాసనంపై ఆసీనురాలై చేతిలో పద్మమును ధరించి శ్రీ మహాలక్ష్మీదేవి ఆవిర్భవించింది. ఆ విధముగా ఆవిర్భవించిన శ్రీ మహాలక్ష్మిని దేవతలు ఋషులు ఘనముగా స్తుతించారు. అప్సరసలు నాట్యములు చేశారు. గంగా గోదావరి మొదలైన నదులన్నీ కూడా తమ జలములను తీసుకుని వస్తే దిగ్గజములు ఆ జలములతో మహాలక్ష్మిని అభిషేకించాయి. పాలసముద్రము తల్లికి ఎన్నటికీ వాడిపోని తామర పూమాలను బహూకరించింది. విశ్వకర్మ జగన్మాత లక్ష్మీదేవికి అనేకమైన దివ్యమైన సువర్ణ ఆభరణములను తయారు చేసి మరీ సమర్పించాడు. ఆ ఆభరణములను ధరించి సర్వ అలంకార శోభితైన శ్రీ మహాలక్ష్మీదేవి అందరూ తిలకిస్తుండగా తాను ఆసీనురాలైన పద్మాసనము నుండి క్రిందకు దిగి శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలమును అలంకరించింది. పరమాద్భుతమైన క్షీరసాగర మథన మరియు శ్రీ మహాలక్ష్మీదేవి ఆవిర్భావ వృత్తాంతమును చదివినవారు లేదా విన్నవారు ఇహలోకములో సకల ఐశ్వర్యములను అనుభవించి అంత్యమున శ్రీ వైకుంఠ ప్రాప్తిని పొందగలరు. నమామి సర్వలోకానాం జననీం అబ్ది సంభవాం శ్రియమున్నిద్ర పద్మాక్ష్మీం విష్ణువక్షస్థలస్థితాం పద్మాలయాం పద్మకరాం పద్మపత్రనిభేక్షణాం వందే పద్మముఖీం దేవీం పద్మనాభప్రియామహం. త్వం సిద్ధిస్త్వం స్వధా స్వాహా త్వం సుధాలోక పావనీ సంధ్యారాత్రి ప్రభాభూతి మేధా శ్రద్ధా సరస్వతీ యజ్ఞ విద్యా మహావిద్యా గుహ్య విద్యా చ శోభనే ఆత్మవిద్యా చ దేవిత్వం విముక్తి ఫలదాయిని. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః.